మనందరికీ తండ్రి అయినటువంటి దేవునికి, మన ప్రభువును, రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామములో స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాను. దేవుని యొక్క మహాకృపను బట్టి మరొకసారి మనం మరి దేవుని కుమారుడైన యేసుక్రీస్తు శిలువ మీద పలికినటువంటి రెండో మాటను గూర్చి ఈరోజు మనం కొన్ని విషయాలు పరిశుద్ధ గ్రంథంలో నుంచి చాలా వివరంగా మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం మనం చేద్దాం ప్రియులారా. లూకా రాసినటువంటి సువార్త 23వ అధ్యాయము 43వ వచనాన్ని మనం చదువుకుందాం ప్రియులారా. లూకా రాసిన సువార్త 23వ అధ్యాయము 43వ వచనం. అందుకాయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నానెనను. ఇక్కడ మనం ఆలోచన చేస్తే దేవుని కుమారుడైన యేసుక్రీస్తు శిలువ మీద ఉన్నటువంటి ఒక దొంగతో చెప్తూ ఉన్నటువంటి మాట ఏంటంటే, అందుకాయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువు అని ఆయన చెప్తూ ఉంటున్నాడు. వాస్తవంగా మనం ఆలోచన చేస్తే ప్రియులారా, దేవుని కుమారుడైనటువంటి యేసుక్రీస్తు మనలందరినీ కూడా రక్షించడానికి, మన యొక్క పాపముల నిమిత్తం సిలువలో తన యొక్క ప్రాణమును ఆయన అర్పించాడు. అయితే మనము నశించిపోకూడదని మన కొరకు ఆయన కొరడా దెబ్బలు తిన్నాడు. ముండ్ల కిరీటం ఆయన యొక్క శిరమున పెట్టడం జరిగింది. అనేకులు ఆయనను అపహసించారు, కొట్టి ఎందుకంటే ఆయన ముఖాన్ని కప్పి నిన్ను కొట్టిన వాడెవడో చెప్పమని ఆయన అడిగారు. ఇలాగా ఎన్నో ఆయన మన కొరకు నిందలు, బాధలు, హింసలు ఇవన్నీ భరించి ప్రియులరా మనం చూస్తే ఆ తర్వాత మనం ఏమంటే తన రక్తాన్ని మన కొరకు ధారపోసి మనకు విమోచన, పాప విమోచన, శాప విమోచన కలిగించాడు దేవుని కుమారుడైన యేసుక్రీస్తు. మొదటి మాటలో మనము, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు. ఇంత హింసించినా, ఇంత బాధించినా, ఇంత దుఃఖపరిచినా కూడా తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు, వీరిని క్షమించమని ఆయన చేసినటువంటి ప్రార్థనను మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తూ ఉన్నాం. అయితే లూకా రాసిన సువార్త 23వ అధ్యాయము 39 నుంచి 43 వచనాల వరకు ఉన్నటువంటి లేఖన భాగాన్ని ఒకసారి చదువుకుని జాగ్రత్తగా మనము ప్రియులారా ఇందులో ఉన్నటువంటి మాటలలో ఉన్నటువంటి అర్థాన్ని, భావాన్ని జాగ్రత్తగా మనం పరిశీలన చేద్దాం. లూకా రాసిన సువార్త 23వ అధ్యాయం 39వ వచనం నుంచి 43వ వచనం వరకు వ్రాయబడినటువంటి లేఖన భాగం. వేలాడ వేయబడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు, నీవు క్రీస్తువు కదా, నిన్ను నువ్వు రక్షించుకునుము, మమ్మను కూడా రక్షించుమని చెప్పాను. అయితే రెండవ వాడు వారిని గద్దించి, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు కనుక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము గాని ఈయన ఏ తప్పిదమును చేయలేదని చెప్పి ఆయనను చూసి, యేసు, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకునమనను. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందు అని నిత్యముగా నీతో చెప్పుచున్నాను అని. రోమా సైనికులందరూ కూడా వారికి ఉన్నటువంటి చట్ట ప్రకారంగా, ఎందుకంటే తప్పు చేసినటువంటి వారిని సిలువ వేయాలి, తప్పు చేసినటువంటి వారిని సిలువ వేయాలి. ఎందుకంటే ఈయన కూడా దేవుని కుమారుడు చెప్పుకున్నాడని, అందుకు ఈయనని సిలువ వేయాలని కొన్ని అభియోగాలు ఈయన మీద కట్టడం జరిగింది. దేవాలయం పడగొట్టి 3 దినాల్లో ఈయన తిరిగి లేపుతానన్నాడని కొన్ని అభియోగాలు ఆయన మీద పెట్టినప్పుడు పిలాతు చెప్పాడు, ఇతని యందు నాకు ఏ నేరం కూడా కనబడలేదు, ఇతనికి బదులుగా ఇదిగో బరబ్బా అనేటువంటి ఒక దొంగను విడుదల చేస్తానంటే వాడు, మాకు దొంగనే మీరు విడుదల చేయండి, క్రీస్తును సిలువ వేయండి అని వాళ్ళు చెప్పడం జరిగింది ప్రియులారా. అయితే ఇక్కడ ఆలోచన చేస్తే వేలాడ వేయబడి దేవుని కుమారుని యేసు క్రీస్తును సిలువ వేశారు. కుడివైపున ఒకరిని, ఎడమ వైపున ఒకరిని కూడా ఇద్దరు దొంగల్ని ఆనాడు సిలువ వేశారు ప్రియులారా. అయితే ఆ నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు, అంటే దేవుని కుమారుని యేసు క్రీస్తును ఆయన సిలువలో ఉన్నాడు, ఆయనకు ఇరుప్రక్కలను ఇద్దరును ఆనాడు సిలువ వేశారు. అందులో నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు, నీవు క్రీస్తువు కదా, నిన్ను నువ్వు రక్షించుకునుము, మమ్మను కూడా రక్షించుమని, నువ్వు క్రీస్తువు కనుక నిన్ను నువ్వు రక్షించుకో, మమ్మల్ని కూడా
రక్షించమని ఇదిగో ఆ వ్యక్తి ఇక్కడ మరి మాట్లాడుతూ ఉన్నట్లుగా మనం చూస్తుంటున్నాం. అంటే దూషిస్తూ ఉన్నాడు. దూషిస్తూ నీవు క్రీస్తువు కదా, నిన్ను నువ్వు రక్షించుకో, మమ్మను కూడా రక్షించమని చెప్తూ ఉన్నాడు. అయితే రెండవ దొంగ, రెండవ వాడు చెప్తున్నాడు, వానిని గద్దించి, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా? ఎందుకంటే మనం తప్పు చేశాము, అందుకు మనము ఈ యొక్క శిలువ మనకు తగినటువంటి శిక్ష. మనము తప్పు చేశాం కాబట్టి మనము వారి యొక్క చట్ట ప్రకారంగా మనము శిలువ వేయబడడానికి ఎందుకంటే మనము తగినటువంటి వారం. అదే చెప్తున్నాడు. కనుక నువ్వు ఏమంటున్నాడు, మరి రెండవ వాడు వారిని గద్దించి, నువ్వు అదే శిక్షా విధిలో ఉన్నావు కనుక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము కానీ, అంటే మనకైతే ఇది న్యాయమే, ఎందుకంటే మనం తప్పు చేశాం కాబట్టి ఆ యొక్క శిక్షను మనము అనుభవించాలంటే శిలువకు తగినటువంటి, అంటే శిలువ మనకు తగినటువంటి శిక్షని తను అంగీకరిస్తున్నాడు ఒక వ్యక్తి అయితే నువ్వు క్రీస్తువు కదా, నువ్వు రక్షించుకో, మమ్మల్ని కూడా రక్షించమని చెబుతూ ఉంటున్నాడు. అయితే చెబుతున్నాడు, మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలం పొందుచున్నాము కానీ ఈయన ఏ తప్పిదమును చేయలేదని చెప్పి, ఇప్పుడు ఏం చెప్తున్నాడు, ఈయన ఏ తప్పిదము కూడా చేయలేదు, ఈయన ఏ తప్పు కూడా అసలే చేయలేదు చెప్పి దేవుని కుమారుని యేసుక్రీస్తును చూచి, యేసు నువ్వు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నామని, నువ్వు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నామని ఒక దొంగ ఇక్కడ మాట్లాడుతూ ఉన్నట్లుగా మనం చూస్తున్నాం ప్రియులరా. ఎందుకంటే మొదట వారు దూషించినప్పటికీ అందులో ఒక దొంగ, మరి శిలువ మీద ఉన్నటువంటి ఒక దొంగ హృదయములో పశ్చాత్తాపం అనేటువంటిది ప్రారంభమైంది. ఎలాంటి పశ్చాత్తాపం అంటే ఇక్కడ చెప్తున్నాడు, తనను తాను సమర్థించుకోలేదండి ఇక్కడ. ఎందుకంటే మళ్ళీ నేను మంచివాడనే అని మాత్రం తనను ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ దొంగ తనను సమర్థించుకోలేదు. శిలువ తనకు శిలువ, ఈ యొక్క శిక్ష ఏదైతే ఉందో శిలువ తనకు తగిన శిక్షేనని ఆయన ఆ దొంగ అంగీకరిస్తూ ఉన్నాడు. యేసు ప్రభు నిర్దోషి అని యేసుక్రీస్తుకు ఆ దొంగకు చాలా వ్యత్యాసం ఉన్నది అని అతడు గ్రహించాడు ప్రియులరా. కాబట్టి ఈ నేరస్తుడి యొక్క హృదయంలో యేసు ప్రభు పైన నమ్మకం అనేటువంటిది ప్రారంభమైంది. ఎందుకంటే ఆయనను సిలువ మోయించారు, కొరడాలతో ఆయనను కొట్టారు, పిడిగుద్దులు గుద్దారు, మరి శిరమున ముండ్ల కిరీటం పెట్టారు, ఆ యొక్క చేతుల్లో ఆ యొక్క కాళ్ళల్లో మేకులు కొట్టారు, రక్తము మరి కారుతూ ఉంది. అయినప్పటికీ సిలువలో దేవుని కుమారుని యేసుక్రీస్తు, తండ్రి వీరేమి చేయుచున్నారు, వీరెరుగరు, వీరిని క్షమించమని ప్రార్థన చేసి, ఇంత హింస పెడుతున్నటువంటి వారిని, ప్రాణాలను సహితము తీయటానికి చూస్తున్నటువంటి వారిని క్షమించమని దేవుని కుమారుని యేసుక్రీస్తు ప్రార్థన చేయటము, ఆ మాటలు తనలో పరివర్తనను, పశ్చాత్తాపాన్ని, మారు మనసును తీసుకొచ్చాయి పిల్లరా. అందుకే అతడు ఏమంటాడంటే అతని యొక్క హృదయంలో పశ్చాత్తాపం అనేటువంటిది ప్రారంభమైంది. ఆ పశ్చాత్తాపంతో మాట్లాడుతున్నాడు. తనను తాను అతడు సమర్థించుకోవడం, మనకైతే ఇది న్యాయమే, మనం తప్పు చేశాము గనుక మనకు ఇది తగినటువంటి శిక్ష అని ఆ యొక్క దొంగ అంగీకరిస్తూ ఉన్నాడు. యేసు ప్రభు మాత్రము నిర్దోషి అని, యేసు ప్రభువుకు ఆ దొంగకు చాలా వ్యత్యాసం ఉందని అతడు గ్రహించాడు. కాబట్టి ఈ నేరస్తుడి యొక్క హృదయంలో యేసు ప్రభువుపై నమ్మకమైనటువంటిది ప్రారంభమైంది. ఇతను చాలా గొప్పవాడు, ఎందుకంటే ఎదుటి వారిని, అంటే హింసిస్తున్నటువంటి వారిని, బాధ పెడుతున్నటువంటి వారిని, మరణానికి అప్పగించడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి వారిని క్షమించమని దేవుని కుమారుని యేసుక్రీస్తు ప్రార్థన చేయటం, అతనిలో పశ్చాత్తాపం ప్రారంభమైంది. తను తాను సమర్థించుకోకుండా తను తప్పు చేశానని, ఆ తప్పుకు సిలువ తగిన శిక్షనని, కానీ దేవుని కుమారుని యేసుక్రీస్తు మాత్రం నిర్దోషని, అతడు యొక్క సిలువ వేయబడటానికి మరి అతడు అర్హుడు కాదు, అంటే ఆ సిలువ వేయడానికి ఆయనను సిలువ వేయకూడదు, ఎందుకంటే మనకైతే తప్పు చేశాం కాబట్టి ఆయన నిర్దోషి, ఏ తప్పు కూడా చెయ్యలేదు, అని ఆ యొక్క దొంగ, ఆ నేరస్తుడు, ఆ దొంగ హృదయంలో
యేసు ప్రభుపై ఒక బలమైనటువంటి నమ్మకం అనేటువంటిది ప్రారంభమైంది. అందుకు దేవుని కుమారుని యేసుక్రీస్తు శిలువ మీద చేసినటువంటి ప్రార్థనే దానికి చాలా ముఖ్యమైనటువంటి కారణం ప్రియులారా. ఒకసారి ఆలోచించాలి. అందుకని అంటున్నాడు, నేడు నువ్వు నాతో కూడా పరదైసులో ఉంటావు అని అన్నాడు. పరదైస్ అనగా నెమ్మది పొందేటువంటి స్థలం. ఇంగ్లీష్లో దాన్ని ప్యారడైజ్ అంటారు. నీవు నేడు నాతో కూడా పరదైసులో ఉండు అంటున్నాడు. ఇక్కడ ప్రియులారా మనము, ఎందుకంటే యేసు ప్రభు తన జీవించినటువంటి కాలంలో చివరి క్షణాల్లో శిలువ మీద ఉన్న ఒక దొంగతో చెప్తున్నాడు, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉంటావన్నాడు. ఇతడు నిర్దోషి, అంటే దేవుని కుమారుడు యేసుక్రీస్తు నిర్దోషి అని తను గ్రహించగలిగాడు. ఒకసారి మనం పరిశుద్ధ గ్రంథంలో ప్రియులరా మనం చూడగలిగినట్లయితే పేతురు రాసిన మొదటి పత్రిక, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక, మొదటి పేతురు మొదటి 2వ అధ్యాయము, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 22, 23 వచనాలు ఒకసారి మనం జాగ్రత్తగా పరిశీలన చేయగలిగినట్లయితే, ఆయన పాపము చేయలేదు, అంటే దేవుని కుమారుని యేసుక్రీస్తు ఆయన పాపము చేయలేదు, ఆయన నోటను ఏ కపటమును కనబడలేదు, ఆయన దూషింపబడి బదులు దూషింపబడలేదు, ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకొనెను, ఆయన పాపము చేయలేదు. అదే ఇక్కడ శిలువ మీద ఉన్న దొంగ చెప్తున్నాడు. మనకైతే ఇది శిలువ తగినటువంటి శిక్ష, ఆయన అంగీకరిస్తున్నాడు. కానీ యేసు ప్రభు నిర్దోషి, యేసు ప్రభుకి తనకు చాలా వ్యత్యాసము ఉన్నది అని ఆ యొక్క దొంగ ఇదిగో ఇక్కడ ఉన్నటువంటి మాటను చాలా అక్కడ స్పష్టంగా మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం ప్రియులరా. అలాగనే ఒకసారి మనము సామెతల గ్రంథం 28వ అధ్యాయము, సామెతల గ్రంథము 28వ అధ్యాయము 23వ వచనాన్ని ఒకసారి ఆలోచన చేస్తే, 23వ వచనం, నాలుకతో ఇచ్చకములాడువాని కంటే నరులను గద్దించువాడు తుదకు ఎక్కువ దయ పొందును అంటున్నాడు. నాలుకతో ఇచ్చకము లాడువాని కంటే నరులను గద్దించువాడు. ఇప్పుడు ఎందుకంటే ఇద్దరు దొంగలు, కుడివైపున ఒకరిని, ఎడమ వైపున ఇద్దరు దొంగలు, యేసుక్రీస్తుకు ఇరువైపులో కూడా ఈ దొంగలను యేసుక్రీస్తుతో పాటుగా సిలువ వేశారు పిల్లలు. మరి అందులో ఉన్నటువంటి ఒక దొంగ మరొక దొంగను ఏం చేస్తున్నాడంటే గద్దిస్తూ ఉంటున్నాడు. మనకైతే ఇది న్యాయమే, అదే చెప్తున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు అంటే, ఇక్కడ మనం ఆలోచిస్తే, అయితే రెండో వాడు వాడిని గద్దించి నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు కనుక దేవునికి భయపడవా, మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము గాని ఈయన ఏ తప్పిదమును చేయలేదని చెప్పాడు ప్రియులారా. ఒకసారి మనం చాలా జాగ్రత్తగా మనం పరిశుద్ధ గ్రంథాన్ని ఆలోచన చేయాలి ప్రియులారా. కాబట్టి ఇక్కడ చెప్తున్నటువంటి మాట ఏంటి అని అంటే, నాలుకతో ఇచ్చములాడేవాని కంటే నరులను గద్దించేవాడు తుదకు ఎక్కువ దయ పొందును. అందుకనే ఇక్కడ ఈ యొక్క లూకా సువార్తలో వ్రాయబడినటువంటి లేఖన భాగాన్ని మనం చదువుతున్నాం. ఆ యొక్క వేలాడి వేయబడినటువంటి ఆ ఇద్దరు దొంగలు ఆయన చెప్తున్నాడు, ఈయన ఏ తప్పిదము, మనకైతే ఇది న్యాయమే, మనం చేసిన వాటికి తగిన ఫలం పొందుతున్నాము కానీ ఈయన ఏ తప్పిదము చేయలేదని చెప్పి ఆయనను చూసి, యేసు నీవు రాజ్యంతో నువ్వు వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో, నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు అంటే నేడు నాతో కూడా పరదైసులో ఉంటావు అని చెప్పాడు. మరి ప్రియులారా, ఒకసారి పరదైసు, పరలోకము అన్ని విషయాల్ని మనం చాలా స్పష్టంగా మనం తెలుసుకోగలగాలి. పరదైసు అనగా నెమ్మది పొందేటువంటి స్థలం. ప్రియులారా, ఇది ఎక్కడుంది? అలా పరిశుద్ధ గ్రంథంలో కొన్ని విషయాలను మనం ఈరోజు మనం తెలుసుకోగలిగినట్లయితే, యోహాను రాసినటువంటి సువార్త 20వ అధ్యాయము 17వ వచనంలో యేసు ప్రభు ఒక మాటను ఇక్కడ మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తుంటున్నాం. ప్రియులారా, మనం చూడగలిగినట్లయితే యోహాను సువార్త 20వ అధ్యాయము 17వ వచనం, యేసు ఆమెతో, నేను ఇంకను తండ్రి వద్దకు ఎక్కిపోలేదు గనుక నన్ను ముట్టుకొనవద్దు, అయితే నా సహోదరులకు వెళ్ళి నా తండ్రియు మీ తండ్రియు, నా దేవుడును మీ దేవుడునైనా వాని వద్దకు ఎక్కిపోచున్నానని వానితో చెప్పుమనను. ఇక్కడ మాట్లాడుతున్నాను, నేను ఇంకను తండ్రి వద్దకు ఎక్కిపోలేదు, ఎందుకంటే పరలోకం ఇంకా నేను వెళ్ళలేదు
అని చెప్తూ ఉంటున్నాడు. ఎందుకంటే లేఖనాల ప్రకారం ఆయన చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు. లేఖనాల ప్రకారము తిరిగి మూడవ దినాన్ని ఆయన లేచాడు. అలా లేచిన తరువాత ఇక్కడ ఈ యొక్క భాగంలో మనం చూస్తే యేసు ఆమెతో చెప్తున్నాడు ఏమనంటే, నేను ఇంకను తండ్రి వద్దకు ఎక్కిపోలేదు కనుక నన్ను నీవు ముట్టుకొనవద్దు, నేను ఇంకను తండ్రి వద్దకు ఇంకా ఎక్కిపోలేదు అని మాట్లాడుతూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం పిల్లరా. ఎందుకంటే మరణించిన వెంటనే చాలామంది పరలోకం వెళ్ళిపోతున్నారు అనేటువంటి ఒక భావనలో ఉంటున్నటువంటి సందర్భంలో ఇదిగో దేవుని కుమారుడు యేసుక్రీస్తు లేఖనముల ప్రకారము మన కొరకు చనిపోయిను, సమాధి చేయబడును, తిరిగి ఆయన మూడవ దినమున పునరుద్ధానుడై ఆయన తిరిగి లేచినటువంటి ఆ యొక్క భాగాన్ని మనము మరి 1 కొరింథీ 15వ అధ్యాయం 3వ వచనంలో మనం చూడొచ్చు అక్కడ మనం. అయితే ఇక్కడ మనం ఆలోచన చేస్తే అపోస్తలుడైనటువంటి పౌలు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 12వ అధ్యాయము 2వ వచనంలో ఉన్నటువంటి ఒక లేఖన భాగాన్ని మనం ఒకసారి చూడగలిగినట్లయితే ప్రియులారా, 2 కొరింథీ 12వ అధ్యాయం 2వ వచనం, క్రీస్తు నందున్న ఒక మనుషుని నేను ఎరుగుదును, అతడు 14 సంవత్సరముల క్రిందట 3వ ఆకాశమునకు కొనుపోబడను, అతడు శరీరముతో కొనుపోబడను నేను ఎరుగను, శరీరము లేక కొనుపోబడను నేను ఎరుగను, అది దేవునికే తెలియను, అట్టి మనుషుని నేను ఎరుగుదును, అతడు పరదైసులోనికి కొనుపోబడి వశింప సఖ్యము కాని మాటలను వినెను, ఆ మాటలు మనుషుడు పలుకకూడదు, అతడు శరీరంతో కొనుపోబడును, శరీరము లేక కొనుపోబడును నేను ఎరుగును, అది దేవునికే తెలియను అని మాట్లాడుతున్నాడు. ఇక్కడ 3వ ఆకాశము అంటున్నాడు. అతడు 14 సంవత్సరముల క్రిందట 3వ ఆకాశమునకు కొనుపోబడెను అంటున్నాడు. ఈ 3వ ఆకాశం అని అంటే 2వ ఆకాశం ఉన్నది, మొదటి ఆకాశం కూడా ఉన్నదని మనం చాలా స్పష్టంగా మనం తెలుసుకోవాలి ప్రియులరా. 3వ ఆకాశం గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ. అయితే మనం ఇక్కడ ఆలోచన చేస్తే ఇక్కడ మనం మరి దేవుని కుమారుడు యేసుక్రీస్తు ఈ భూమి మీద బ్రతికినటువంటి కాలంలో మరి యోహాను సువార్త 17వ అధ్యాయము 1వ వచనములో ఆయన చేసినటువంటి ప్రార్థన ఒకసారి మనం ఆలోచన చేయగలిగినట్లయితే ప్రియులారా, యోహాను రాసినటువంటి సువార్త 17వ అధ్యాయం 1వ వచనం అండి. యేసు ఈ మాటలు చెప్పి ఆకాశం వైపు కన్నులెత్తి ఇట్లనను, తండ్రి నా గడియ వచ్చి ఉన్నది. ఇక్కడ ఏం చేస్తున్నాడు ఆయన? ఆకాశం వైపు కన్నులెత్తి, అంటే ఆకాశము వైపు ఎందుకు కన్నులెత్తున్నాడు అంటే అక్కడ పరలోకం ఉన్నది, పరలోకములో తండ్రి అయినటువంటి దేవుడు ఉన్నాడు. అది మొదటి యొక్క ఆకాశం. ఇక్కడ 3వ ఆకాశం అని చెప్పాడు. 2వ ఆకాశం అనగా ఇదిగో మనం నివసిస్తున్నటువంటి ఈ యొక్క భూమి, దీనినే మధ్యాకాశం అని కూడా అంటారు. ఎందుకంటే మనము క్లుప్తంగా మనం ఈ విషయాలను తెలుసుకుంటూ మనం ముందుకు వెళుతున్నాం. ఇక్కడ చెప్పాడు, ఎందుకంటే 3వ ఆకాశం అన్నకు అతడు కొనుపోబడు, పరదైసులోనికి అని అంటున్నాడు. పరదైసు అనేటువంటిది ఎక్కడ ఉన్నది అనేటువంటిది పరిశుద్ధ గ్రంథ ప్రకారంగా కూడా మనం జాగ్రత్తగా ఒకసారి ఆలోచన చేస్తే ఎవరు ఆ పరదైసులోనికి వెళతారు? ఎందుకంటే ఈ రోజున మనం మన యొక్క ఆ జీవిత యాత్రను మనం ముగించుకుంటున్నాం. ఎందుకంటే దేవుడు మనకిచ్చిన ఆయుష్కాలం ముగిసిన తరువాత మనం ఈ లోకాన్ని విడిచి వెళుతున్నాం. అలా మరణించిన ప్రతి ఒక్కరూ ఎక్కడ వెళుతున్నారు, అతనిలో ఉన్నటువంటి ఆత్మ ఎక్కడ వెళుతుంది అనేది కూడా మనం చాలా జాగ్రత్తగా మనం తెలుసుకోవాలి ప్రియులారా. అయితే లూకా రాసిన సువార్త 16వ అధ్యాయము, లూకా రాసిన సువార్త 16వ అధ్యాయము 22-23 వచనాలు మనం చూసుకోగలిగినట్లయితే, లూకా రాసిన సువార్త 16వ అధ్యాయము 22-23 వచనాలండి. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకుంటకు కొనిపోబడెను. ధనవంతుడు చనిపోయిన తరువాత ఎక్కడికి వెళ్ళాడంటే పరదైసులోనికి, అబ్రహాము రొమ్మున ఆనుకోవడానికి అతడు అక్కడికి వెళ్ళాడు పిల్ల. అది మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఏమంటాడు? ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకున్నాడు, కొనిపోబడను. ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడు. అప్పుడు అతడు పాతాళములో బాధపడచ్చు. అతను ఎక్కడికి వెళ్ళిపోయినాడు? పాతాళంలోనికి వెళ్ళిపోయాడు. ఇది ఎక్కడుందంటే భూమి అడుగు భాగంలో ఉన్నది. నేను చెప్తాను దాని వివరణ కూడా. భూమి అడుగు భాగంలో ఉన్నది పాతాళం. పాతాళంలో 2 భాగాలు, ఒకటి పరదైసు, ఒకటి వేదన పొందేటువంటి స్థలం. అదే ఇక్కడ మనకు చాలా వివరంగా వ్రాస్తూ ఉన్నాడు. ఇక్కడ చూస్తే అప్పుడు పాతాళంలో అంటే అబ్రహాము 22వ వచనం, ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకున్నాడు, కొనిపోబడు. ధనవంతుడు కూడా చనిపోయి పాతిపెట్టాడు. అప్పుడు అతడు పాతాళములో బాధపడుచు కన్నులెత్తు దూరం నుండి అబ్రహామును అతని రొమ్మును ఆనుకుని లాజరును చూసి, తండ్రివైన అబ్రహామా, నా యందు కనికరపడి తన వ్రేలి కొనను నీళ్లను ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము, నేను ఈ అగ్ని జ్వాలలో యాతన పడుచున్నానని కేకలు వేసి చెప్పెను. అందుకు అబ్రహాము,
నా కుమారుడా కుమారుడా, నీవు నీ జీవిత కాలం ముందు నీకు ఇష్టమైన సుఖం అనుభవించింది, అలాగే లాజరు కష్టం అనుభవించిన జ్ఞాపకం చేసుకున్నాము. ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు, ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు, నీవు యాతన పడుచున్నావు అని చెబుతూ, అంతేకాక ఇక్కడ నుండి మీ యొద్దకు దాటగోరు వారు దాటి పోజాలకు ఉండునట్టును, అక్కడి వారు మా యొద్దకు దాటి రాజాలకును మాకును మీకును మధ్య మహాగాధం ఉంచబడి ఉన్నదని చెప్పాను. ఇక్కడ మనం ఆలోచన చేస్తే ఈ యొక్క లాజరు గురించి ఇక్కడ వ్రాస్తున్నటువంటి సందర్భాన్ని బట్టి మనం చూస్తూ ఉంటుండే ప్రియులరా, ఇక్కడ చెప్తున్నటువంటి మాట ఏంటంటే, లాజరు అబ్రహాము రొమ్మును ఆనుకోవడానికి వెళ్ళాడు. అబ్రహాం ఎక్కడున్నాడంటే పాతాళంలో ఉన్నాడు. పాతాళంలో నెమ్మది పొందేటువంటి ఒక స్థలము, వేదన పొందేటువంటి ఒక స్థలము. అందుకనే అక్కడ ఏమంటున్నాడంటే, నా కుమారుడా, నీవు నీ జీవిత కాలమందు నీకిష్టమైనట్టు సుఖం అనుభవించింది, అలాగే లాజరు కష్టం అనుభవించినని జ్ఞాపకం చేయి. ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుతున్నాడు, నీవు యాతన పడుతూ ఉన్నావు. దేవుడంటే భయం లేకుండా, దేవుడంటే భక్తి లేకుండా, దేవుని కొరకు సమయాన్ని వెచ్చించకుండా, దేవుని పరిచర్యలో మనం ముందుకు వెళ్లకుండా, మన ఇష్టానుసారంగా మనం బ్రతికితే ప్రియులరా, చనిపోయిన తర్వాత ధనవంతుడి వలె ఇదిగో అక్కడ వేదన పొందేటువంటి స్థలంలోనికి వెళ్ళాలి. ఇది మనం నిలబడి ఉన్నటువంటి మన భూమి క్రింద ఉన్నది పాతాళం. ఆ పాతాళంలో వేదన పొందేటువంటి స్థలం ఒకటి ఉన్నది, అలాగే ఎందుకంటే నెమ్మది పొందే స్థలం కూడా ఒకటి ఉన్నట్లుగా మనం ఇదిగో ఇక్కడ ఈ లేఖన భాగంలో చాలా స్పష్టంగా మనం చూస్తూ ఉన్నాం ప్రియులరా. ఆలోచన చేయాలి. అయితే అపోస్తుల కార్యములు, ఎందుకంటే ఇప్పటి వరకు అంటే ఆనాటి నుంచి ఈనాటి వరకు మరణించినటువంటి వారు ఎవరైనా ఇప్పటి వరకు ఒకడు పరలోకం వెళ్ళారా లేదా, ఎందుకంటే చాలా మంది ఎందుకంటే పరలోకం వెళ్ళిపోయారనేటువంటి భావనలో ఉంటున్నటువంటి తరుణములు ప్రియులరా, ఇక్కడ మనం ఒకసారి ఆలోచన చేస్తే అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 34వ వచనం అండి. 34వ వచనం, దావీదు ఇంకను దావీదు పరలోకమునకు ఎక్కిపోలేదు. దావీదు పరలోకమునకు ఎక్కిపోలేదు అంటే దావీదు పరలోకమునకి వెళ్ళలేదు అంటున్నాడు. యేసు ప్రభు కూడా నేను ఇంకా తండ్రి వద్దకు ఎక్కిపోలేదు అని చెప్తున్నాడు అక్కడ. అయితే మరణించిన తరువాత ఇదిగో లాజరు పాతాళంలో నెమ్మది పొందేటువంటి స్థలంలో అబ్రహాము రొమ్మును ఆనుకోవడానికి అతడు అక్కడికి వెళ్ళాడు. ధనవంతుడు కూడా వెళ్ళాడు, అక్కడ అతడు వేదన పొందుతూ ఉన్నాడు. లాజర్ అయితే అక్కడ నెమ్మది పొందుతూ ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. అదే ప్యారడైజ్, నెమ్మది పొందేటువంటి స్థలం. యేసు ప్రభు రెండవ రాకడలో వచ్చేంత వరకు ఈ పరదైసులో ఉన్నటువంటి వారు విశ్రాంతి తీసుకుంటూ ఉండాలి. ఎవరైతే వేదన పొందేటువంటి స్థలంలోకి వెళతారో వాళ్ళు వేదన పొందుతూ ఉంటారు అక్కడ. అది ధనవంతుడు లాజరు గురించి మనకు చాలా స్పష్టంగా అక్కడ చెప్పి ఉన్నాడు. ఇక్కడ దావీదు ఇంకను పరలోకమునకు ఎక్కిపోలేదు. అయితే ఇది అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము 36, 37 వచనాలు మనం చూసుకోగలిగినట్లయితే ప్రియులరా, అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము 36, 37 వచనాలు, దావీదు దేవుని సంకల్పము చెప్పున తన వారికి సేవ చేసి నిద్రించి. అంటే దావీదు అంటే ఈ లోకములో ఉన్న ప్రతి ఒక్కరు కూడా మనిషి ఆయుష్కాలం 70 సంవత్సరములు, అధిక బలం ఉంటే 80 సంవత్సరములు, అయినను ఆయాసమే దుఃఖమే. మానవ జీవితంలో మన యొక్క జీవిత కాలంలో మన తరము వారికి మనము దేవుని యొక్క సేవ మనం చేయాలి. దేవుని యొక్క వాక్యాన్ని మనం వినిపించాలి, దేవుని వాక్యాన్ని మనం ప్రకటించాలి. ఎందుకంటే వారు కూడా నిత్యత్వమైన పరలోకంలోనికి ప్రవేశించాలి, వారు కూడా నెమ్మది పొందే స్థలమైనటువంటి పరదేశంలోనికి రావాలి అని అంటే ఇదిగో మనం బ్రతికి ఉన్నంత కాలము ఈ సువార్తను మనం అనేక స్థలాల్లో మనం ప్రకటించాలి, అనేక స్థలాల్లో మనము బోధించాలి ప్రియులారా. ఒక వ్యక్తి ఈ వాక్యాన్ని విని విశ్వసించి మారు మనసు పొంది యేసు దేవుడు కుమారుడు ఒప్పుకొని మరి ఇదిగో రక్షణలోనికి రావాలంటే సువార్తను మనము ప్రకటించాలి ప్రియులారా. సువార్తను మనం అందుకని దావీదు తన తరము వారికి సేవ చేసి, అంటే బ్రతికి ఉన్న కాలంలో మనం ఇదిగో సమయమందు అసమయమందు రాత్రనక పగలనక ఈ వాక్యము కొరకు మనము ప్రయాసపడాలి. మరి శిష్యులు చూసినట్లయితే రాత్రనక పగలనక కొండల్లోను గుహల్లోను గురు చర్మములు మేక చర్మం కప్పుకొని ప్రియులారా వారు సేవ చేశారు.
ఎన్నో శ్రమలను అనుభవించి, ఎంతో కష్టాలను అనుభవించి, ఆ దేవుని పనిలో అలా సాగిపోతూనే ఉన్నారు తప్ప ఎప్పుడు వారు ఆగిపోలేదు పిల్లారా. అందుకని ఇక్కడ మనం ఆలోచన చేస్తే దావీదు తన తరము వారికి సేవ చేసి పితరుల యొద్దకు అతడు చేర్చబడ్డాడు అని దేవుని వాక్యం మనకు చాలా స్పష్టంగా చెప్పబడుతూ ఉంది. కనుక మనం ఇంకా పరిశుద్ధ గ్రంథములో చాలా స్పష్టంగా కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం ప్రియులరా. ఆ యోహాను రాసినటువంటి సువార్త 3వ అధ్యాయం 13వ వచనాన్ని ఒకసారి ఆలోచించేద్దామండి. యోహాను రాసిన సువార్త 3వ అధ్యాయము 13వ వచనం అండి. 13వ వచనం, మరియు పరలోకము నుండి దిగి వచ్చిన వాడే అనగా పరలోకములో ఉండు మనుష్య కుమారుడే తప్ప, పరలోకములో ఉండు మనుష్య కుమారుడే తప్ప పరలోకమునకు ఎక్కిపోయిన వాడెవడును లేడు. అంటే మనం అనుకుంటున్నాం చనిపోయిన వెంటనే పరలోకం వెళ్ళిపోతాం, పరలోకంలో ఉన్నాడు ఆయన, నెమ్మది పొందుతున్నాడు అని మనం అనుకుంటూ ఉన్నాం పిల్లరా. మరణించిన తరువాత ప్రతి వారి యొక్క ఆత్మ పాతాళములకు వెళ్ళాలి. అక్కడ 2 భాగాలు, ఒకటి నెమ్మది పొందేటువంటి స్థలం, ఒకటి వేదన పొందేటువంటి స్థలం. నెమ్మది పొందేటువంటి స్థలంలోనికి లాజరు వెళ్ళాడు దేవదూతల చేత. అతడు కొనుపోబడ్డాడు, అబ్రహాము రొమ్మును ఆనుకున్నాడు. అక్కడ అతడు నెమ్మది పొందుతూ ఉన్నాడు. ధనవంతుడు కూడా చనిపోయాడు, ధనవంతుడు కూడా అక్కడికి వెళ్ళాడు. కానీ వేదన పొందే స్థలంలో వేదన పొందుతున్నట్లుగా మనం చూస్తుంటున్నాం. బ్రతుకున్న దినమే మనది, బ్రతుకున్న క్షణమే మనది. బ్రతుకున్న దినములో, బ్రతుకున్న క్షణములో మన బ్రతుకును, మన జీవితాన్ని మార్చుకోవాలి. అనేకుల బ్రతుకును, అనేకుల జీవితాలను మనము మార్చాలి. అందుకు సమయమును పోనీక సద్వినియోగం చేసుకొనుచు అజ్ఞానులే కాక జ్ఞానులే నడుచుకుంటూ సర్వలోకమకి వెళ్ళి సర్వసృష్టికి సువార్తను మనం ప్రకటించాలి. దేవుని కుమారుడు యేసుక్రీస్తు యొక్క మరణము, సమాధి, పునరుద్ధానమే సువార్త. ఆ సువార్తను సర్వలోకమకి వెళ్ళి సర్వ సృష్టికి మనం ప్రకటన చేయాలి ప్రియులారా, ప్రకటన చేయాలి. అదే ఇక్కడ చెప్తున్నాడు. ఏమనంటే, మరియు పరలోకము నుండి దిగి వచ్చిన వాడే, పరలోకము నుండి దిగి వచ్చిన వాడే అనగా పరలోకములో ఉండు మనుష్య కుమారుడే తప్ప పరలోకమును ఎక్కిపోయిన వాడెవడు ఒక్క యేసు ప్రభు తప్ప ఇంకెవరు పరలోకానికి ఇప్పటి వరకు వెళ్ళలేదండి పిల్ల. మన పితరులందరూ అంటే పరదైసులో నెమ్మది పొందుతూ ఉన్నారు. యేసుక్రీస్తు 2వ రాకడలో వచ్చినప్పుడు మనము ఆయనతో ఎత్తబడతాము. అది ఇక్కడ చెప్తున్నటువంటి మాట. ఒకే ఒక వ్యక్తి, అంటే దావీదు వెళ్ళాడా? దావీదు పరలోకానికి వెళ్ళలేదని చెప్పబడింది పరిశుద్ధ గ్రంథంలో. లాజరు పరదైసులోకి వెళ్ళాడు, అక్కడ నెమ్మది పొందుతూ ఉన్నాడు. దానినే పౌలు గారు కొరింథీ సంఘానికి రాస్తూ 3వ ఆకాశమునకు కొనిపోబడెను అని వ్రాయబడింది. ఆ 3వ ఆకాశంలోనే పాతాళం ఉన్నది, అందులో నెమ్మది పొందే స్థలం ఉంది, అందులోనే వేదన పొందే స్థలం ఉన్నది. దావీదు వెళ్ళాడా పరలోకం? దావీదు పరలోకం వెళ్ళలేదు. దావీదు తన తరము వారికి సేవ చేసి పితరుల యొద్దకు చేర్చబడ్డాడు. ఇక్కడ మనుష్య కుమారుడి తప్ప పరలోకము నుండి దిగి వచ్చిన వాడే అనగా పరలోకములో ఉండు మనుష్య కుమారుడే తప్ప పరలోకమునకు ఎక్కిపోయిన వాడెవడను కూడా లేడని చాలా స్పష్టంగా పరిశుద్ధ గ్రంథం మనకు చెప్తూ ఉంది. అయితే ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం, అపోస్తలుడైనటువంటి పౌలు ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 9-10 వచనాలు మనం ఒకసారి చూద్దామా ప్రియులరా. 9-10 వచనాల్లో ఇంకా చాలా మనకు క్లారిటీగా మనకు ఒక వివరణ ఇస్తూ ఉంటున్నాడు. ఇక్కడ మనం చూద్దాం ప్రియులరా. అందుచేతను పరలోకమున్న వారిలో గాని, అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడు? పరలోకములో ఉన్న వారి గురించి మాట్లాడుతూ ఉన్నాడు. రెండవది భూమి మీద ఉన్నవారిలో గాని, అంటే రెండవది భూమి మీద నివసిస్తున్నటువంటి భూమి మీద ఉన్నవారిలో గాని, భూమి క్రింద ఉన్న వారిలో గాని, అంటే అక్కడ పరలోకం గురించి, పరలోకం ఉన్న వారి గురించి మాట్లాడుతున్నాడు, భూమి మీద ఉన్న వారి గురించి మాట్లాడుతున్నాడు, భూమి క్రింద ఉన్న వారి గురించి కూడా మాట్లాడుతూ ఉన్నాడు. ఉన్నవారిలో గాని ప్రతి వాని మోకాలను యేసు నామమును వంగునట్లు ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువుని ఒప్పుకున్నట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పై నామమును ఆయనకు అనుగ్రహించెను అంటున్నాడు. అంటే ఇక్కడ పరలోకములో ఉన్నవారిలో గాని, భూమి మీద ఉన్నవారిలో గాని, భూమి క్రింద ఉన్నవారిలో గాని అంటున్నాడు. పరలోకం గురించి మాట్లాడుతున్నాడు, భూమి మీద ఉన్న వారి గురించి మాట్లాడదు, భూమి క్రింద ఉన్న వారి గురించి కూడా ప్రతి వాని మోకాలు యేసు నామమున వంగాలి, యేసు నామమున వంగాలని చెప్తూ ఉంటున్నాడు ప్రియులారా. మనము ఎందుకంటే ఆరోహణము అనేటువంటి ఒక మాట అనేసరికి
మనకు చాలా మందికి, ఎందుకంటే ఫిల్మ్లో మనకు చూపించినట్లుగా అలాగా ఆకాశంలోనికి దేవుని కుమారుడు యేసుక్రీస్తు అలా ఎత్తబడ్డాడు, అలా వెళ్ళిపోయాడని మనం చాలా మంది అనుకుంటున్నాం. కానీ బైబిల్ చాలా స్పష్టంగా మనకు చాలా వివరణాత్మకంగా మరి పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. జాగ్రత్తగా మనం చదివితే మనకు అర్థమవుతుంది ప్రియులారా. అందుకని ఇక్కడ ఏమంటున్నాడంటే, అపోస్తలుడైనటువంటి పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 9వ వచనంలో ఉన్నటువంటి లేఖన భాగాన్ని ఒకసారి మనం చూడగలిగినట్లయితే ప్రియులారా, అపోస్తలుడైనటువంటి పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 9వ వచనం అండి, 9వ వచనంలో ఉన్నటువంటి లేఖన భాగాన్ని మనం చూడగలిగినట్లయితే ఏమంటాడంటే, ఆరోహణమాయనగా ఆయన భూమి యొక్క క్రింది భాగములకు దిగినని అర్థం ఇచ్చుచున్నది గన. ఏమంటున్నాడు? ఆరోహణం ఆయన అనగా, అంటే ఆరోహణం అంటే మనం ఏమనుకుంటున్నాం, ఆయనలాగా అనుకుంటూ ఇలాగా ఆకాశం వైపు ఇలాగా వెళ్ళిపోయాడు, అదే ఆరోహణం అని అనుకుంటున్నాం. ఇక్కడ ఆరోహణం ఆయననగా ఆయన భూమి యొక్క క్రింది భాగములకు దిగినని అర్థం ఇచ్చిస్తున్నది కదా అంటున్నాడు. అంటే ఆరోహణం ఆయన అంటే ఏమంటున్నాడు ఇక్కడ? భూమి క్రింద భాగములకు దిగినని అర్థం ఇస్తూ ఉన్నట్టున్నాడు. మనమేమో మరి ఎందుకంటే చనిపోయిన వెంటనే అలా వెళ్ళిపోయాడు అనుకుంటున్నాం. మనం ప్రతి ఒక్కరూ చనిపోయిన వెంటనే ఇదిగో పాతాళంలో ఉన్నటువంటి పరదైసు కన్నా వెళ్ళాలి, లేకపోతే వేదన పొందే స్థలానికైనా వెళ్ళాలి ప్రియులారా. చనిపోయిన వెంటనే డైరెక్ట్గా మనం అక్కడ వెళ్ళిపోయే ఛాన్స్ ఎవరికి లేదండి. పరలోకం వెళ్ళిపోయే ఛాన్స్ ఎవరు లేదు. ఇప్పటి వరకు ఒక దేవుని కుమారుడు యేసుక్రీస్తు పరలోకము నుండి దిగి వచ్చినవాడు అనగా పరలోకములో ఉండి మనుష్య కుమారుడే తప్ప పరలోకమునికి ఎక్కిపోయిన వాడెవరు లేదని చాలా స్పష్టంగా మనం అక్కడ మాట్లాడుకున్నాం. మనుష్య కుమారుడు తప్ప పరలోకమునికి ఎక్కిపోయిన వాడు ఎవరు కూడా ఇంకా ఇప్పటి వరకు లేరని చెప్తుంది. ఇక్కడ ఆరోహణం అనగా భూమి యొక్క క్రింది భాగములకు దిగినని అర్థం ఇస్తూ ఉన్నదని చెప్తూ ఉంటున్నాడు పిల్లల. మనం ఆలోచించాలి. అందుకనే ఇవాళ మనం మరణించిన తర్వాత మనకున్నటువంటి భక్తిని బట్టి, మనకున్న విశ్వాసాన్ని బట్టి, ఇక్కడ చూడండి, దేవుని కుమారుడు యేసుక్రీస్తు శిలువ మీద పలికినటువంటి మొదటి మాట, ఆ మాటకు ముందు ఆయనను ఎంతగా వేధించారో, ఎంతగా హింసించారో, ఎంతగా చిత్రహింసలకు గురి చేశారో అవన్నీ సహించుకొని, అవన్నీ భరిస్తూ కూడా సిలువలో తండ్రి వీరేమి చేస్తున్నారు, వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించమని చెప్పినటువంటి ఆ మాట ప్రియులరా, ఇదిగో సిలువ మీద ఉన్న దొంగ హృదయంలో మరి పశ్చాత్తాపము చెందడానికి ప్రారంభం అయింది ప్రియులరా. అందుకని ఆయన అంటున్నాడు, తనను తాను సమర్థించుకోలేదు కానీ సిలువ అనేటువంటిది తనకు తగినటువంటి శిక్షేనని అంగీకరిస్తున్నాడు. యేసు ప్రభు నిర్దోషని, యేసు ప్రభుకు తనకు చాలా వ్యత్యాసం ఉన్నదని గ్రహిస్తూ నేరస్తుడు హృదయంలో యేసు ప్రభుపై బలమైనటువంటి నమ్మకం అనేటువంటిది ప్రారంభమైంది. అందుకు దేవుని కుమారుడు యేసుక్రీస్తు శిలువ మీద పలికినటువంటి మొదటి మాట తన జీవితాన్ని ప్రభావితం చేసింది. తన జీవితంలో పశ్చాత్తాపం అనేటువంటిది ప్రారంభమైంది. తన జీవితంలో మారు మనస్సు అనేటువంటిది ప్రారంభమైంది పిల్లరా. అందుకని ఈరోజు ఈ సువార్తను సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి మనం ప్రకటిస్తూ, ఆనాడు ఆ హింసల్లో, నిందల్లో, బాధలో కూడా మరణించే చివరి క్షణంలో కూడా శత్రువుల కొరకు వీరిని క్షమించమని చేసిన ప్రార్థన ఒక దొంగలో పశ్చాత్తాపాన్ని కలిగించింది, మారు మనసును కలిగించింది. అందుకనే యేసు, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమని అతడు అడుగుతుంటే యేసుప్రభు ఏమన్నాడు తెలుసా? నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉంటా. సిలువ మీద ఉన్న దొంగతో ఇదిగో యేసు ప్రభు వారు చెప్తున్నారు ఏమనంటే, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉండు అని. మరి ఇదిగో మనకున్న భక్తిని బట్టి, మనకున్న విశ్వాసాన్ని బట్టి, మనకున్న నమ్మకాన్ని బట్టి, మనం జరిగిస్తున్నటువంటి దేవుని యొక్క సేవను బట్టి మనము కూడా పరదైసులోనికి వెళతామనే నమ్మకం మనకు ఉన్నప్పుడు, మనము కూడా మరికొంతమందిని ఆ పరదైసులోనికి మనము తీసుకుని వెళ్ళడానికి మనము సిద్ధపాటు కలిగి వారికి అనేక విధాలుగా ఈ వాక్యాన్ని మనం అందించాలి. వాక్యములో ఉన్న సత్యాన్ని వారికి మనము ప్రకటించి, నువ్వు ఎలాగైతే పరదైసులోకి వెళ్ళాలనుకుంటున్నావో, ఎలాగైతే పరలోకం వెళ్ళాలనుకుంటున్నావో యేసు ప్రభు చెప్పాడు, నేడు నువ్వు నాతో కూడా పరదైసులో ఉందు అని సిలువ మీద ఒక మాట చెప్పాడు. ప్రతి సంవత్సరానికి ఒకసారి ఈ మాట నువ్వు చెబుతావని కాదు, ప్రతిరోజు కూడా ఇదిగో నీ యొక్క మరి బంధువులు కావచ్చు, నీ యొక్క స్నేహితులు కావచ్చు, నీ యొక్క రక్త సంబంధికులు కావచ్చు, లేకపోతే మన ఇంటి వారు కావచ్చు, మనకు తెలిసిన ప్రతి ఒక్కరు కావచ్చు ప్రియులారా, వీరందరికీ కూడా మనము అనేక విధాలుగా సువార్తను మనము ప్రకటించాలి. ఎందుకంటే క్రీస్తు వలె నీవు నేను కూడా ఇదిగో నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉంటావు అనేటువంటి ఒక భరోసాని ఇస్తూ, ఒకవేళ మనం పరదేశంలోకి వెళతామనేటువంటి ఆ యొక్క భరోసా మనకు ఉన్నది కదా,
ఆ యొక్క నమ్మకం మనకు ఉన్నది కదా. మన యొక్క బంధువులకు, మన యొక్క స్నేహితులకు, మన రక్త సంబంధికులకు, మన ఇంటి వారికి, మనకు తెలిసిన ప్రతి ఒక్కరికి కూడా సువార్తను మనము ప్రకటించి వారిలో ఉన్న ఆత్మను కూడా మనము పరదైసులోనికి తీసుకుని వెళ్ళడానికే, అలాగా నీవు సువార్త ప్రకటించడానికే, అలా ఆయన పనిని జరిగించడానికే ఇదిగో శిలువ మీద దేవుని కుమారుడు యేసుక్రీస్తు రెండవ మాటను పలికాడు పిల్లరా. ఏదో ఆయన చెప్పింది సంవత్సరానికి ఒకసారి మనం గుర్తు చేసుకుని మర్చిపోవడం కాదండి. ప్రతిరోజు నువ్వు ఈ మాటను గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే నీ శత్రువైనా కావచ్చు, నీ మిత్రువైనా కావచ్చు, నీ బంధువు కావచ్చు, నీ ఇంటి వారు కావచ్చు, నీకు తెలిసిన వారు ఎవరైనా కావచ్చు, వారికి ఏ విధంగానైనా సువార్తను అందించాలి, సువార్తను ప్రకటించాలి, వాళ్ళలో మనసును మార్చాలి, వాళ్ళలో ఉన్న ఆలోచనలు, వాళ్ళలో ఉన్న తలంపులు దేవుని వాక్యం వైపు నువ్వు మార్చి వారు పశ్చాత్తాపపడే విధంగా, మనసును మార్చుకునే విధంగా, జీవితాన్ని సరిచేసుకునే విధంగా ఇదిగో రాత్రనక పగలనక సువార్తను వారికి మనం ప్రకటించి వారిలో ఉన్న ఆత్మను ఇదిగో యేసుప్రభు చెప్పినట్లుగా నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువు అని చెప్పాడు. మనము కూడా ఇదిగో మన సోదరులతో, అదే మన బంధువులతో, మన స్నేహితులతో, రక్త సంబంధికులతో, మన ఇంటి వారితో, మనకు తెలిసిన ప్రతి ఒక్కరికి ఈ వాక్యాన్ని ప్రకటించి అవసరమైతే మనము ఈ మాట చెప్పాలి. ఇదిగో నేడు నీవు నాతో కూడా పరదైసులో, వారిలో ఉన్న ఆత్మను మనము పరదైసులోనికి మనము తీసుకుని వెళ్ళగలగాలి. అది ప్రేమ అంటే. అంటే మనము కొందరిని ప్రేమిస్తూ ఉంటాం, కొందరిని ద్వేషిస్తూ ఉంటాం. కానీ ఇక్కడ ఎంత ప్రేమ దేవుని కుమారుడు యేసుక్రీస్తు కంటే, ఆయనను ద్వేషించే వారిని ఆయన ప్రేమించి వీరేమి చేస్తున్నారు, వీరెరుగురు వీరిని క్షమించమని ఆయన ప్రార్థన చేశాడు. వాస్తవంగా శిలువ మీద ఉన్నటువంటి దొంగలు ఆయనకి ఏమో పరిచయస్తులు కాదు, ఆయనకి తెలిసిన వాళ్ళు కూడా ఏమి కాదు ప్రియులరా. మనం ఆలోచన చేస్తే ఇదిగో అందులో ఉన్న ఒక దొంగ యేసుక్రీస్తు మాట్లాడినటువంటి మాటలను బట్టి ప్రియులరా, ఆయన చేసినటువంటి ఆ ప్రార్థనను బట్టి ఇదిగో తన జీవితం స్పందించబడింది. ఇదిగో అక్కడ చెప్తున్నాడు, అతనిలో పశ్చాత్తాపం అనేటువంటిది ప్రారంభమైంది. తనను తాను సమర్థించుకోలేదు కానీ యేసు ప్రభువు, ఎందుకంటే నిర్దోషి అని సిలువ అనేటువంటిది ఇదిగో వారికి తగినటువంటి శిక్షణని ఆయన అంగీకరిస్తున్నాడు. కనుక ప్రియులరా, ఇదిగో మరి యొక్క ఆ నేరస్తుడు హృదయంలో యేసు ప్రభువుపై బలమైనటువంటి నమ్మకం అనేటువంటిది ప్రారంభమైంది పిల్లరా. అందుకు దేవుని కుమారుడు యేసుక్రీస్తు చేసినటువంటి ప్రార్థన మొట్టమొదటి మనం గుర్తుపెట్టుకోవాలి పిల్లరా. ఇదిగో అబ్రహామును మనం చూడగలిగినట్లయితే, అబ్రహాం విషయంలో దేవుడు మనకు ఏమని పరిశుద్ధ గ్రంథంలో రాసడం మనం చూస్తే ప్రియులరా, అపోస్తులైనటువంటి పౌలు హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము 10వ వచనాన్ని ఒకసారి మనం ఆలోచన చేయగలిగినట్లయితే, అపోస్తులైనటువంటి పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 10వ వచనంలో వ్రాయబడినటువంటి లేఖన భాగం, ఏలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణం కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను. అబ్రహాము ఒకవేళ మరి పరలోకానికి వెళ్ళిపోయినాడంటే అబ్రహాం ఎక్కడున్నాడు? విశ్వాసులకు తండ్రిగా పరదైసులో ఉన్నాడు. ఆ పరదైసులో ఆయన రొమ్మును ఆనుకోవడానికి లాజరు అక్కడికి వెళ్ళినట్లుగా మనం పరిశుద్ధ గ్రంథంలో చాలా స్పష్టంగా చూస్తున్నాం. అయితే ఈ యొక్క అబ్రహాము తన జీవిత కాలములో పునాదులు గల ఆ పట్టణం పరలోకం కొరకు ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. కానీ అక్కడికి వెళ్ళలేకపోయినాడు. కానీ మరణించిన తర్వాత పరదైసులోనికి అతడు వెళ్ళి పరదైసులో ఉన్నాడు. అదే చెప్తున్నాడు, ఏమనంటే ఏలయనగా దేవుడు దేనికి శిల్పి నిర్మాణకుడు ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణం కొరకు అబ్రహాము ఎదురు చూస్తూ కాలం చేశాడు, చచ్చిపోయాడండి. ఎక్కడున్నాడు? పరదైసులో ఉన్నాడు. విశ్వాసులకు తండ్రి అని మనము ఈ పరిశుద్ధ గ్రంథంలో విన్నాం, చదువుకున్నాం. అక్కడ ఎవరైతే ఈ యొక్క విశ్వాస యాత్రను దేవుని కొరకు, సువార్త కొరకు శ్రమపడి లోకాన్ని విడిచి వెళుతున్నారో వారు అబ్రహాము రొమ్మును ఆనుకోవడానికి పరదేశంలోనికి వెళుతున్నారు. ఆ పరదేశం అనేటువంటిది భూమి అడుగు భాగంలో ఉన్నదని, అక్కడ పాతాళంలో 2 భాగాలు, ఒకటి నెమ్మది పొందే స్థలం, ఒకటి వేదన పొందే స్థలం ఉన్నదని మనం అక్కడ చాలా స్పష్టంగా మనం తెలుసుకున్నాం ప్రియులారా. అయితే అపోస్తలుడైనటువంటి పౌలు హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము 36 నుంచి 40 వచనాలు ఒకసారి మనం ఆలోచన చేయగలిగినట్లయితే ప్రియులారా, అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 36 నుంచి 40 వచనాలు. మరికొందరు తిరస్కారములను, కొరడా దెబ్బలను, మరి బంధకములను, ఖైదును అనుభవించిరి.
రాళ్లతో కొట్టబడిరి, రంపములతో కోయబడిరి, శోధింపబడిరి, ఖడ్గముతో చంపబడిరి. గొర్రె చర్మములను మేక చర్మములను వేసుకుని దరిద్రులయుండి శ్రమపడి హింస పొందుచు అడవులలోను కొండల మీదను గుహలలోను సొరంగములలోను తిరుగులాడుచు సంచరించిరి. అట్టి వారికి ఈ లోకము యోగ్యమైనది కాదు అన్నాడు. ఏమండి వాళ్ళ ఏమంటారు, మనం గొప్పలు చెప్పుకునే వాళ్ళనే ప్రపంచం వాళ్ళ చాలా ఎంత గొప్పోడో అని అనుకుంటాం. మనం వాళ్ళు చెప్పే మాటలు చూస్తే మనం చాలా ఆశ్చర్యపోతూ ఉంటాం ఒక్కొక్కసారి. పిల్లరా, లోకం అలాంటి మాట, దురద చెవులు గలవారై స్వకీయ బోధకులను పోగు చేసుకుని అంటున్నాడు. ఏమంటున్నాడు? వారు దురద చెవులు గలవారై తమ స్వకీయమైన దురాశలకు అనుకూలమైనటువంటి బోధకులను వారి కోసం వారు పోగు చేసుకుంటూ ఉన్నారు. పిల్లరా, సత్యమైనటువంటి బోధ, స్వచ్ఛమైనటువంటి బోధ, పరలోకానికి చేర్చే బోధ అలాంటి వారికి అవసరం లేదు పిల్లారా. అందుకనే ఇక్కడ మనం చూడగలిగినట్లయితే పిల్లారా, మరి అపోస్తులు మనం చూడగలిగినట్లయితే ఇక్కడ మరి మనకు ముందు బ్రతికినటువంటి వారు పిల్లారా ఏమన్నాడు? మరి కొందరు తిరస్కారములను మరి ఎక్కడికి వెళ్ళినా తిరస్కరించారండి. అలాగే కొరడా దెబ్బలను, చాలాసార్లు కొరడా దెబ్బలు తిన్నారు. వాస్తవంగా మనం చూస్తే ఒకటి తక్కువ 40 దెబ్బలు మరి పౌలు గారు అనేక సార్లు ఆయన తిన్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం ప్రియులరా. అలాగే మరి బంధకములను, అంటే ఆ చెరసాలలో ఉన్నారు, బంధకాలతో ఉన్నారు వాళ్ళు, ఆ కాళ్ళకు బొండలేశారు ప్రియులరా, మరి బెత్తములతో కొట్టారు. ఖైదును అనుభవించిరి, అంటే బంధకములను, అంటే వారిని బంధించి మరి ఖైదును అనుభవించిరి. రాళ్లతో కొట్టారు చాలా సందర్భాల్లో, రంపములతో కోయబడ్డారు. అసలు మనకేముందండి, ఇంత శ్రమ మనకేమి లేదు పిల్లరా. ఆ స్వచ్ఛమైనటువంటి బోధను చక్కగా చెప్పడానికి మనకు మరి చాలా సందర్భాల్లో ఎవరు మనం ముందుకు వెళ్ళటం లేదు పిల్లరా. ఎందుకంటే సుఖము కావాలి, సంతోషం కావాలి. వారికి చేసే పనిలో వాళ్లకు లాభం కావాలి తప్ప, ఇదిగో పిల్లలు అవసరమైతే దేవుని కుమారుడు యేసుక్రీస్తు మన కోసం తన ప్రాణాన్ని పెట్టి పాప విమోచన, శాప విమోచన ఎలా కలిగించి మనల్ని పరిశుద్ధులుగా ఉంచాడు ప్రియులరా, అది మన వాళ్ళకి అర్థం కాక ప్రియులరా, ఇదిగో ఈ గొప్పలు చెప్పే వారినే చాలా గొప్పగా ఇవాళ పొగుడుతూ, అసలే ఏం చెప్పినా చెప్పకపోయినా ఎంత గొప్పోళ్ళండి వీళ్ళు, హావభావాలు చూస్తున్నారు. ఎందుకంటే అతని యొక్క ఎత్తునైనను అతని యొక్క రంగునైనను నీవు అసలే లక్ష్య పెట్టొద్దు అని చెప్పినా కూడా మనం అదే చూస్తూ ఉంటాం పిల్లలు. ఇవాళ ఆ యొక్క మరి మాయలోనే పడిపోతూ ఉంటున్నాం ఒక విధంగా చెప్పాలంటే. అందుకని రంపములతో కోయబడ్డారంట, శోధింపబడిరి, ఖడ్గముతో చంపబడి నరికారు, చాలా చిరచ్ఛేదనం గావించబడ్డారు పిల్లరా. ఈ సువార్త సర్వలోకమునకు ప్రకటించడానికి మన ముందు బ్రతికినటువంటి మన పితరులు పిల్లరా. ఇదిగో చూస్తే ఇక్కడ మనం చూస్తే పిల్లరా, వారు అందరూ కూడా ఇదిగో ఏమైపోయారట? శోధింపబడ్డారు, ఖడ్గముతో చంపబడ్డారు. గొర్రె చర్మములను మేక చర్మములను వేసుకుని దరిద్రుల ఎండి శ్రమపడి హింస పొందుచు. ఎందుకంటే వాళ్ళు బయటికి వెళ్ళడానికి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో గొర్రె చర్మం కప్పుకున్నారు, మేక చర్మములు కప్పుకున్నారు, దరిద్రుల ఎండి శ్రమ పడ్డారు, హింస పొందుచు అడవుల్లోనూ కొండల మీదనో గుహల్లోనూ సొరంగములను తిరుగులాడుచు సంచరించారు. వాళ్ళు ఈ స్వార్థ ప్రకటించడం కోసం ఇన్ని శ్రమలు వారు అనుభవించారు పిల్లరా. ఎవరైనా ఒక మాట అంటే ఇవాళ మనం భరించలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నాం. యేసుప్రభుని ఎంతగా దూషించారు పిల్లరా, ఎంతగా కొట్టారు, ఎంతగా ఆయన బాధ పెట్టారు. ఆయన కూడా తండ్రి వీరేమి చేస్తున్నారో వీరెరుగురు వీరిని క్షమించమనేటువంటి ఆ ఒక్క మాట, ఇదిగో సిలువ మీద ఒక దొంగను పిల్లరా, మరి సిలువ మీద ఉన్నటువంటి ఒక దొంగను చాలా స్పష్టంగా ఆ మాటను అర్థం చేసుకున్నాడు. ఇంత నిమిషాలు, ఇంత బాధలు, ఇంత నిందలు అనుభవించి కూడా ఇదిగో ఈయన ఏదో ఒక గొప్పతనం ఇతనిలో ఉంది అని ఇదిగో ఆయన వైపు మనసు పెట్టాడు పిల్లరా. పశ్చాత్తాపడ్డాడు, మనసును మార్చుకున్నాడు. అందుకనే యేసు, నీవు నీ రాజ్యంతో లోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమంటే నేడు నువ్వు నాతో కూడా పరదేశంలో చివరి క్షణాల్లో మనసును మార్చుకున్నాడు. చివరి క్షణాల్లో తన జీవితాన్ని మార్చుకున్నాడు. చివరి క్షణాల్లో పశ్చాత్తాపడ్డాడు. యేసుక్రీస్తుతో కూడా పరదేశంలోనికి అతడు వెళ్ళిపోయాడు. మనము కూడా బ్రతికి ఉన్న కాలంలో ఇవాళ
ఈ సువార్త ప్రకటించటం కోసం. ఎందుకంటే వాళ్ళు శోధింపబడ్డారు రంపములతో, ఎందుకంటే కోయబడ్డారు, ఖడ్గములతో చంపబడ్డారు, గొర్రె చర్మాలు మేక చర్మాలు కప్పుకున్నారు, దరిద్రులుగా ఉన్నారు, శ్రమపడ్డారు, హింస పొందారు, అడవుల్లో, కొండల్లో, గుహలలోను, సొరంగాల్లో వారు తిరుగులాడుచు సంచి అట్టి వారికి ఈ లోకము యోగ్యమైనది. అలాంటి వారిని ఎవరు గుర్తించిన కూడా గుర్తించరు. ఎవరు గుర్తించరండి పిల్లలు. ఇలా హావభావాలు చూసి ఏదో మరి లేనిది ఉన్నట్టుగా, ఉన్నది లేనట్టుగా చెప్పేటువంటి వారినే ప్రజలు ఇవాళ నమ్మేటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. అందుకనే ఇలాంటి వారికి ఈ లోకము యోగ్యమైనది కాదు అని చెప్తూ, వీరందరూ తమ విశ్వాసము ద్వారా సాక్ష్యము పొందిన వారైనను, వీరందరూ కూడా వారిలో ఉన్న విశ్వాసాన్ని బట్టి ఏమండి సాక్ష్యము పొందిన వారైనను, మనము లేకుండా సంపూర్ణులు కాకుండా నిమిత్తము దేవుడు మన కొరకు మరి శ్రేష్టమైన దానిని ముందుగా సిద్ధపరచను గనుక వీరు వాగ్దాన ఫలము అనుభవింపలేదంటే ఇన్ని శ్రమలు అనుభవించిన ఇప్పటి వరకు వారు ఇంకా పరలోకమునకు వెళ్ళలేదు పిల్లలు. అది గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే మనము కూడా వారితో రెప్పపాటులు, అంటే యేసుప్రభు 2 రాకలు వచ్చినప్పుడు బ్రతికున్న మనము రెప్పపాటులో మార్పు చెంది మనందరిని తీసుకుని వెళ్ళి తండ్రిని చేతికి ఆయన అప్పగిస్తాడు. అందుకని ఇక్కడ చెప్తూ ఉంటున్నాడు, నీవు నేను కూడా ఇదిగో ఈ సువార్త కొరకు అవసరమైతే మన ప్రాణాన్ని కూడా పణంగా పెట్టాలి. ఎవరైనా కొడతారేమో, ఎవరైనా బెదిరిస్తారేమో, ఎవరైనా హింసిస్తారేమో, ఒకవేళ ఏం చేస్తారో అనేటువంటి భయం మనలో ఉంటుంది. ఇది కాదు మనకు కావాల్సిన, అవసరమైతే మన ప్రాణాన్ని కూడా పణంగా సువార్త పరిచయం కొరకు పెట్టాలి ప్రియులరా. అందుకని చెప్తున్నాడు ఏమనంటే, ఇదిగో ఇలాంటి వారికి ఈ లోకము యోగ్యమైనది కాదు అని చెప్పి వీరందరూ తమ విశ్వాసము ద్వారా సాక్ష్యము పొందిన వారైనను, మనము లేకుండా సంపూర్ణులు కాకుండా నిమిత్తము దేవుడు మన కొరకు మరి శ్రేష్టమైన దానిని ముందుగా సిద్ధపరచను గనుక వీరు వాగ్దాన ఫలము అనుభవింపలేదు. కనుక శిలువ మీద ఉన్న దొంగ చివరి క్షణాల్లో ఆయన మాటలలో ఉన్నటువంటి అర్థాన్ని, భావాన్ని తెలుసుకున్నాడు. పశ్చాత్తాపం ప్రారంభమైంది. తనను తాను సమర్థించుకోలేదు. శిలువ ఆ శిక్ష అనేటువంటిది తనకు తగినటువంటిదేనని అంగీకరిస్తూ ఉన్నాడు. యేసు ప్రభు మాత్రం నిర్దోషి అని, యేసు ప్రభువుకు ఆ దొంగకు చాలా వ్యత్యాసం ఉన్నదని అతడు చాలా స్పష్టంగా గ్రహించాడు. కాబట్టి ఈ నేరస్తుడి యొక్క, ఈ దొంగ హృదయంలో యేసు ప్రభుపై బలమైనటువంటి నమ్మకము ప్రారంభమైంది. అందుకు కారణం ఆ సిలువలో మొదటి మాట, తండ్రి వీరేమి చేస్తున్నారు, వీరెరుగా వీరిని క్షమించమని దేవుని కుమారుని యేసుక్రీస్తు చేసిన ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనటువంటిది. అందుకని ప్రియులారా, మన బంధువులు కావచ్చు, మన యొక్క స్నేహితులు కావచ్చు, మన రక్త సంబంధికులు కావచ్చు, మన ఇంటి వారు కావచ్చు, మనకు తెలిసినటువంటి అనేకులు కావచ్చు ప్రియులారా, వీరందరికీ మనము చాలా స్పష్టంగా సువార్తను ప్రకటించాలి. మరలా సువార్త అనగా లేఖనము ప్రకారము దేవుని కుమారుడు యేసుక్రీస్తు చనిపోయిను, సమాధి చేయబడును, తిరిగి లేపబడిను, క్రీస్తు యొక్క మరణము, సమాధి, పునరుద్ధానమే సువార్త. ఆ సువార్తను సర్వలోకమునికి వెళ్ళి సర్వ సృష్టికి మనము ప్రకటించాలి ప్రియులారా. అలాగే క్రీస్తు వలె మనము కూడా, తమ్ముడా లేకపోతే చెల్లి, నీవు నేడు నాతో కూడా, అంటే నేను చనిపోతే నేను పరదేశంలోకి వెళతానని నమ్మకం నాకుంది, నీవు కూడా పరదేశంలోనికి నువ్వు రావాలి, పరదేశంలో ఉండాలి అని నీ ఆలోచన చేసి వారికి నీవు అనేక విధాలుగా సువార్తను నువ్వు ప్రకటిస్తూ ఉండాలి. అదే అనేకుల జీవితాలు మనం చేసేటువంటి నిజమైనటువంటి మేలు ప్రియులారా. మరి మనం ఆ సువార్త కొరకు పరిగెడుతూ ఉన్నామా? ఆ సువార్త పరిచర్యకు మనం సాగిపోతూ ఉన్నామా, లేకపోతే ఆగిపోతూ ఉన్నామా? పరలోకంలో ఉన్న వారి గురించి మాట్లాడాడు, భూమి మీద ఉన్నవారి గురించి మాట్లాడాడు, భూమి క్రింద ఉన్న వారి గురించి మాట్లాడాడు. ఈ పాతాళం అనేటువంటి భూమి క్రింద భాగంలో ఉన్నదని, ఆరోహణమాయనంటే భూమి యొక్క క్రింది భాగములకు దిగినని అర్థం ఇస్తుంది కదని, అంటే పరలోకము నుండి వచ్చిన మనుష్య కుమారుడే తప్ప పరలోకమునికి ఎక్కిన వాడు ఎవరు కూడా లేదని, దావీదు ఇంకా పరలోకానికి వెళ్ళలేదని, దావీదు తన తరము వారికి సేవ చేసి మన పితరుల యొద్దకు చేర్చబడ్డాడని లేఖనాల ద్వారా మనం తెలుసుకున్నాం ప్రియులారా. కనుక ఇదిగో సిలువ మీద ఉన్నటువంటి దొంగ యేసు ప్రభు మాటను బట్టి పశ్చాత్తాపం ప్రారంభమై తనను తాను సమర్థించుకోలేదు, కానీ క్రీస్తు ఏ తప్పు చేయలేదని, ఈ సిలువ వేయబడడానికి మనమైతే మనకు తగినటువంటి శిక్ష అర్హులు మనం, ఆయన మాత్రం ఏ తప్పు చేయలేదని ఆయన స్పష్టంగా చెప్పి
క్రీస్తు వైపు చూసి అన్నాడు, యేసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమని అడిగితే, నేడు నువ్వు నాతో కూడా పరదైసులో అదే రోజున పరదైసులోనికి ఆ సిలువ మీద నా దొంగ వెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం పిల్లరా. ఈరోజు నేను పరలోకం వెళ్ళాలని ప్రయాసపడుతున్నాం. అనేకులు పరలోకానికి వెళ్ళాలని ప్రయాసపడుతూ ఉన్నారు. ఈ ప్రయాసలో మన సహోదరులను, మన సహోదరీమణులను, లోకంలో మనకు తెలిసిన ప్రతి ఒక్కరిని కూడా ఆ పరదైసులోనికి చేర్చడానికి రాత్రి పగలు, సమయమందు అసమయమందు ఈ సువార్త పని కొరకు మనము పరిగెట్టి, అవసరమైతే మన ప్రాణాన్ని కూడా పణంగా పెట్టి సువార్తను మనము ప్రకటించాలి. అలా ప్రకటించి కొందరినైనా పరదైసులోనికి మనం చేర్చడానికి మన యొక్క శాయశక్తుల మనం ప్రయత్నం చేయాలి. ముందుకు వెళుతూనే ఉండాలి. ఎప్పుడు స్వార్థ పనిలో సాగిపోతూనే ఉండాలి తప్ప ఎప్పటికీ మనము ఆగిపోకూడదని యేసు ప్రభు ఈ శిలువ మీద పలికినటువంటి మాట ఏదైతే ఉన్నదో అది నీ జీవితంలో కూడా దీనిని నెరవేర్చడానికి నీవు కూడా సర్వలోకంలోకి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించి అనేక ఆత్మలను దేవుని వద్దకు నువ్వు నడిపించాలి. వారిలో ఉన్న ఆత్మను నీవు పరదైసులోనికి తీసుకుని వెళ్ళాలి అని చెప్పడానికే ప్రతినిత్యం ఈ మాట నువ్వు నీ సోదరులతో, నీ బంధువులతో, నీ కుటుంబ సభ్యులతో ప్రతిరోజు నువ్వు చెప్పాలి. నేను పరలోకం వెళ్ళడానికి సిద్ధపాటు కలిగి ఉన్నాను. ఈ మాటలు నువ్వు విని నమ్మి నీ మనసును మార్చుకొని నువ్వు కూడా పరదైసులోనికి వచ్చే విధంగా నీవు సిద్ధపాటు కలిగి ఉండమని అలా అనేకులను సిద్ధపాటు చేసి అనేకులను మనము పరదైసులోనికి మనము చేర్చడానికే యేసు ప్రభువారు శిలువ మీద యొక్క రెండో మాటను పలికారే తప్ప సంవత్సరానికి ఒక్కసారి ఈ మాటను మనం మాట్లాడి విడిచిపెట్టడానికి కాదని, మన యొక్క జీవితంలో ఆఖరి క్షణం వరకు ప్రతి దినం ప్రతి క్షణం సమయమందు అసమయమందు ఈ సువార్తను సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి ప్రకటించి కొన్ని ఆత్మలనైనా పరదైసులోనికి మనము చేర్చగలిగితే అప్పుడు మన యొక్క జీవితం ధన్యమని విన్నటువంటి మనం కేవలం మర్చిపోకుండా వాక్య ప్రకారం జీవించి అందు ద్వారా ఫలించులాగా ప్రభు సహాయం చేయాలని ప్రతినిత్యము మనం ఈ మాటను ఇదిగో మనం ఒక్కసారి చదువుకుని ఇదిగో మన సహోదరులతో, మన సహోదరిమణులతో, మన ఇంటి వారితో, మన బంధువులతో, మన మిత్రులతో వారిని కూడా వాక్యము చెప్పి వాక్యం ప్రకటించి సిద్ధపాటు చేసి వాళ్ళను కూడా మనం పరదేశంలోనికి నడిపించాలి అని ఈ మాట ప్రతినిత్యము మనం పలకాలి. ప్రతినిత్యము ఈ మాటను మనం మాట్లాడాలి. సంవత్సరానికి ఒకసారి మాత్రం కాదని గుర్తుపెట్టుకుని విని మనం మర్చిపోకుండా వాక్య ప్రకారం జీవించి అందుద్వారా ఫలించలాగా ప్రభు సహాయం చేయాలని కోరుకుంటూ ఈ కొద్ది మాటలు నేను ముగిస్తున్నాను. కొద్ది మాటలు తండ్రైన దేవుడు మన హృదయాల్లో బహుగా ఫలింపచేయును గాక. ప్రభు నామములో మీ అందరికీ వందనాలండి.